కొత్త ల్యాప్టాప్ కొందాం అనుకుంటేనే చూడండి రీల్. ఎందుకు అంటే ఈ ల్యాప్టాప్ చూసుకోండి, అల్ట్రా 7 ప్రాసెసర్తో వస్తుంది, కంప్లీట్లీ అన్యూజ్డ్ వన్ విత్ DDR5 32GB ర్యామ్ అండ్ 512GB SSD. దీంట్లో NPU న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్, అంటే మనకి ఏ క్యాలిక్యులేషన్స్ కానీ లేకపోతే ఏ ప్రాసెసింగ్ అని మిషన్ లెర్నింగ్లో అప్పుడు మనకి ఏంటంటే మీరు రాసిన కోడ్ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలుగుతుంది. సో దీంట్లో అయితే అది NPU అనేది 16.8GB అయితే ఉంది, అప్రాక్సిమేట్లీ 17GB. NPU ఎంత ఎక్కువ NPU ఉంటే ఏ క్యాలిక్యులేషన్స్ అనేవి అంత ఫాస్ట్గా ఉంటుంది. ఇంకా ఇన్ డెప్త్ డీటెయిల్డ్ వీడియో అనేది నేను ఒక 2 to 3 డేస్లో అయితే మన ఛానల్ అయితే ఖచ్చితంగా పెడతాను. దీని ప్రైస్ చూసుకుంటే మన స్టోర్లో 78,000 రూపీస్ ఉంది. మీరు ఎక్కడైనా కంపేర్ చేయొచ్చు. విత్ టచ్ స్క్రీన్ వస్తుంది, అల్ట్రా 7 ప్రాసెసర్, కంప్లీట్ లేటెస్ట్ ల్యాప్టాప్ అనమాట. అలానే ఒక బ్రదర్ ఏమని కామెంట్ చేసిండంటే మీ దగ్గర ప్రైజెస్ హై ఉంది అని చెప్పేసి కామెంట్ చేసిండు. బ్రో ఒకసారి చూడండి, ఇది వచ్చేసరికి i5 11th జనరేషన్ 16GB ర్యామ్ అండ్ 512GB SSD. దీన్ని మనం విత్ టచ్ స్క్రీన్తో లాస్ట్ వీడియోలో చెప్పాను 28,000 రూపీస్కి. ఎవరైతే స్టోర్కి వచ్చి అడిగిన వాళ్ళకి కొంతమందికి 27,500 ఇచ్చాను, కొంతమంది స్టూడెంట్స్ అయి ఉన్న వాళ్ళకి 27,000 రూపీస్కి కూడా ఇచ్చాను. మీరు మార్కెట్లో ఎక్కడైనా కంపేర్ చేయండి, i5 11th జనరేషన్ విత్ 16GB ర్యామ్ 512GB SSD విత్ టచ్ స్క్రీన్ 27,000 రూపీస్కి ఎక్కడ అవైలబిలిటీ లేదు. మీరు అంటే నేను హై మోడల్స్ చెప్పడం వల్ల మీకు అలా అనిపించుండి ఉండొచ్చు, కానీ సో మీరు అందరూ తక్కువ ప్రైస్ కోసం చూస్తున్నట్లయితే ఇక నుంచి మన స్టోర్లో నేను ఖచ్చితంగా 8th జనరేషన్ బిలో కూడా స్టార్ట్ చేసేస్తాను. ఎందుకంటే మీకు ప్రైజెస్ హై అనిపిస్తున్నాయి కదా. సో ఎవరైతే కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు అల్ట్రా 7 తీసుకోండి. లేదు అంటే కొంచెం ఎంత లేటెస్ట్ జనరేషన్ ల్యాప్టాప్స్ అల్ట్రా సిరీస్ తీసుకుంటే చాలా మంచిది. లేటెస్ట్ జనరేషన్ తీసుకోండి, లో జనరేషన్ మానేయండి కొనడం. ఎందుకంటే ప్రాబ్లమ్స్ మీరే ఫేస్ చేయాలి, సర్వీస్ ఇవ్వడానికి మాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇవన్నీగా సో ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం 11th జనరేషన్ ల్యాప్టాప్స్ 12th ఆర్ ఎబోవ్ తీసుకోవడమే మంచిది అనమాట. సో ఒక మంచి ల్యాప్టాప్ కొనాలి అనుకుంటే ఆర్ గైడెన్స్ కావాలనుకుంటే స్టోర్ని అయితే ఒకసారి విజిట్ చేయండి ఆర్ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.